అందరికీ షలోం. షలోం అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు ఎడారిలో సెలియేర్ల నుండి మార్చి 9వ తారీఖు. నీవు కిందికి చూచెదవు. పరమగీతాలు 4వ అధ్యాయం 8వ వచనము. కృంగదీసే బరువులు క్రైస్తవుడికి రెక్కలనిస్తాయి. ఇది విడ్డూరమైన మాటగా అనిపించవచ్చు, కానీ ఇది దండకరమైన సత్యం. దావీదు కష్ట సమయాల్లో ఆక్రోశించారు. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. కీర్తనలు 55వ అధ్యాయం 6వ వచనం. కానీ ఈ ధన్యతని అతడు ముగించక ముందే ఈ కోరిక అసాధ్యమైనదేమీ కాదని గ్రహించినట్టున్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అంటున్నాడు. భారము అనే మాటకి ఒక బైబిల్లో యెహోవా నీకు ఇచ్చునది అనే అర్థం కనిపిస్తుంది. పరిశుద్ధుల భారాలు దేవుడిచ్చినవే. యెహోవా మీద ఆనుకోవడానికి వాళ్ళనవి ప్రేరేపిస్తాయి. ఈ భారమే ఆశ్చర్యకరముగా మార్పు చెంది రెక్కలుగా మారి పోతుంది. రెక్కల్లో నుంచి పరిశుద్ధులు పక్షిరాజుల్లా ఎగిరిపోతారు. ఒకరోజు నాకు దాపరించిన కష్టాల గూర్చి తీవ్రంగా ఆలోచిస్తూ వెళ్తున్నాను. కారు మేఘాల నుంచి వర్షం చిందినట్టుగా నా మీదికి దూసుకుపోయే బాధలన్నీ తలుచుకుంటుంటే నా మీదికి నాకే జాలేసింది. అయ్యో పాపం, నీ మీద ఎన్ని బరువు బాధ్యతలు, నీ జీవితం బాధలమయం. ఈ భారం నిన్నెప్పుడో నేలకు వేయగలదు. నాలో నా గురించి గొప్ప సానుభూతి రేగింది. శూరుడు మలమల మాడేస్తున్నాడు. వేగంగా వెళ్తున్న కార్లు రేపే దుమ్ము చేసే శబ్దం అసలే అల్లకల్లోలంగా ఉన్న నా మనసుని మరింత చిరాకు పెట్టాయి. మనసంతా అలసటగా అశాంతిగా ఉంది. అవును, ఈ భారం నన్నెప్పుడో ఒకప్పుడు మింగేస్తుంది. నాలాంటి బలహీనుడికి ఇంత పెద్ద పెద్ద బరువులుండడం అన్యాయం అనుకుంటూ నా చింతలో మునిగి తేలుతుండగా ఎక్కడి నుంచో ఒక మెల్లని స్వరం స్పష్టంగా నాతో అంది, ఈ బరువు నిన్ను లేవనెత్తుతుందే గాని అనగద్రొక్కదు. వెంటనే నా పొరపాటు నాకు అర్థమైంది. నా స్థానం ఈ భారానికి కింద కాదు, దానిపైనే. నేను దాన్ని మోయడం దేవుని ఉద్దేశం కాదు, అదే నన్ను మోయాలి. ఆయన సంకల్పిస్తూ ఉన్నప్పుడే నాకు శక్తి సామర్థ్యాలు ఆయనకు తెలుస్తాయి. చిన్న మొక్క పెరగాలంటే నీళ్లు వెలుతురు అవసరం. తన పిల్లలకి కూడా తన కృప అవసరం, శక్తి అవసరం అని ఆయనకు తెలుసు. ఆ మొలకని తానే అక్కడ నాటాడు. మీద పడిన భారం కింద నలిగి నేలవాలితే చనిపోయినట్టే. కానీ ఆ భారాన్ని అధిగమించి పైకి పెరిగితే జీవం, శక్తి లభ్యమవుతాయి. మన భారాలే మన రెక్కలు. వాటితో మనం కృప లోకాల అంచుల్లోకి ఎగిరిపోతాం. అవి లేకపోతే శైశవ దశలోనికి విశ్వాసంలోనే ప్రాకులాడుతూ తడుముతూ ఉంటాయి. పరలోకపు విధానాలు ఎంత విచిత్రమైనవి. మనల్ని అణగద్రొక్కడానికి వచ్చి నాయనుకున్న భారాలు మనలను లేవనెత్తడానికేనంట. కాబట్టి నా ఆత్మ ఎప్పటికీ కృంగి పోదు. కానీ ఏ శక్తితో మనం ఈ ఔన్నత్యాన్ని చేరుకోగలం? ఆయన వాక్యములోనే ఈ చిక్కుముడి విప్పే జవాబు ఉంది. క్రీస్తుతో ఏకాంతంగా మన భారంపై ఎక్కిపోయి ఆయనలో విశ్రాంతి తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.